హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయతో మసాలా గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. ఇవి వైట్ రైస్లోకైనా, అలాగే బిర్యానీలోకైనా, చపాతీలోకైనా, ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ ఏం యాడ్ చేయకుండా 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, కొద్దిగా పట్ట, 4-5 లవంగాలు, 2 లేదా 3 యాలకుల్ని యాడ్ చేసి, గుప్పెడన్ని వేరుశెనగ గుళ్ళను కూడా యాడ్ చేసి దూరగా ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన అల్లం ముక్క కొంచెం, 4-5 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయల్ని వాటర్లో వేసి బాగా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మరొక వాటర్లో వేసి దీన్ని గ్యాస్ పైన పెట్టేసి కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనం ఆనియన్స్, టమాటోస్ కట్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా మీరు కట్ చేసుకోలేకున్నా కోర్సుగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈలోపు మనకి మునక్కాయలు అనేవి బాగా బాయిల్ అయిపోయాయి. స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 టమాటోలు కూడా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్న దినుసులన్నిటిని కూడా ఇలాగా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి నేను కొంచెం కొబ్బరిని యాడ్ చేస్తున్నాను. ఇది ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసి దీన్ని ఫైన్ పేస్ట్ లాగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసి, ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసి ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసి వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటోస్ని కూడా యాడ్ చేసి ఈ టమోటోస్ అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సాఫ్ట్గా అయ్యి ఇందులో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పుని వేసి ఒకసారి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగా బాగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకొని ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న మునక్కాయలను కూడా వేసి ఈ గ్రేవీ మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి మనకి ఉప్పు, కారం సరిపోయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.